హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మంచి స్నాక్స్ ఐటెం అయితే చూపిస్తాను. మనం స్వీట్ షాపుల్లో దొరికే గ్రీన్ బటానీ ఉండిద్ది కదండి, దీనికి ఎంతమంది ఫ్యాన్ ఉంటారో చెప్పండి. సేమ్ అట్లాగే మన ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే పిల్లలకి ఈ స్నాక్స్కి అయితే మనమైన ఈవినింగ్ అలా కూర్చొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు నేను గ్రీన్ బటానీ అయితే తీసుకున్నానండి. ఇవి మంచిగా నానబెట్టుకోవాలి. చూడండి, గ్రీన్ బటానీ అయితే తీసుకున్నాను. ఇవి ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదు మార్నింగ్ అంటే కనీసం 5 to 7 అవర్స్ వరకు అయితే బాగా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి మంచిగా బటానీ అయితే వస్తుంది, లేదంటే రావు. ఇలా వాటర్ తీసి మంచిగా కడుక్కొని మళ్ళీ కొన్ని వాటర్ వేసి మళ్ళీ అవి మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి, ఫైనల్గా ఇలా మొత్తం ఇలా ఉబ్బిపోయి మనకి నానిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని శుభ్రంగా కడిగి ఉన్న ఈ బఠానీని కూడా ఈ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ ఉడకనివ్వాల్సిన అవసరం లేదండి. ఒక 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ అలా బాయిల్ అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు చూడండి 5 to 15 మినిట్స్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక స్టాండ్లో వడగట్టుకొని వీటిని ఆరబెట్టుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఆరబెట్టుకొని ఇప్పుడు ఇలాగా మెత్తటి పొడి క్లాత్ అయితే తీసుకొని దానిపైన ఇదైతే ఈ బఠానీ అయితే వేసుకోవాలి. పల్చగా అలా వేసుకొని పైన మొత్తం తేమ లేకుండా, ఒక్క చుక్క కూడా తేమ లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలండి. లేదంటే నూనెలో వేసినప్పుడు పేలిపోవడము అలా అవుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలి, లేదంటే అస్సలకి మంచిగా రావు. కొంచెం ఇక్కడ నుంచి టైం ప్రాసెస్, కానీ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా మొత్తము ఒక 10 మినిట్స్ అయినా సరే ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద కానీ రూమ్ టెంపరేచర్ మీద కానీ మనం ఇలా ఆరబెట్టుకోవాలి. చూడండి, మొయినర్గా మొత్తం నాకైతే ఆరిపోయింది. వీటన్నిటిని నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఎటువంటి తేమ కూడా లేదు. ఇలా పొడి క్లాత్ మీద వేసుకుని చేసుకుంటే ఎటువంటిది. ఫైనల్గా నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. మీలో ఎంతమంది ఈ బఠానీకి ఫేవరెట్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. అది మంచిగా వేడవ్వాలండి, లేదంటే అస్సలు రావు. మంచిగా వేడైన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా ఇవైతే వేసుకుంటూ ఫస్ట్లో ఇలా నురుగు లెక్క వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇలా మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ. అప్పుడు ఫ్రై అయినాక ఒక గిన్నెలోకి అయితే మంచిగా నూనె అంతా వచ్చుకునేటట్టుగా వేసుకోవాలి. అంతేనండి, ఈజీగా మనకి బఠానీ అయితే వస్తుంది. ఇప్పుడు అన్నీ బౌల్లోకి తీసుకున్న తరువాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కొంచెం కారం, మన స్పైసీనెస్కు తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, ఈజీగా సింపుల్గా ఇంట్లోనే రెడీ అయిపోయిన ఈ స్వీట్ షాప్ బఠానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ అందరి కామెంట్ కోసం, సపోర్ట్ కోసం ఎదురు చూస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. చూడండి, అయిపోయినాయి. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన గ్రీన్ బటానీ అయితే స్పైసీగా
మంచి క్రంచీగా చాలా అంటే చాలా బాగున్నాయి. అంతే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేను. ఇట్లా పట్టుకున్నా కూడా చూడండి ఎలా క్రిస్పీగా ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ అండి. ఇంకా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా స్నాక్స్ లాగా కూడా వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. పిల్లలకి, ఈవినింగ్ పెద్దవాళ్ళకి కూడా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.